బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో భారీగా భూకంపం సంభవించింది. కొన్ని గంటల్లో సునామీ కూడా రాబోతుందంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందా అమెరికాలో? అమెరికా మొత్తం కూడా అంతమైపోతుందా? దీని గురించి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బుధవారం మధ్యాహ్నం 12:37 ఒక భారీ భూకంపం అమెరికాలో అలస్కా లాంటి ప్రాంతాల్లో సంభవించింది. నిజానికి భూకంపం అంటే ఏంటో మనందరికీ బాగా తెలుసు. అంటే ఆ భూమి కంపించడం వల్ల ఆ భూమి పైన ఏ అయితే గృహాలు ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో, కార్లు, చెట్లు, అలాగే పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ కూడా కదులుతాయి. మనుషులు కూడా దాన్ని ఫీల్ అవుతారు, కదులుతూ ఉంటారు ఆ భూమి కంపించడం వల్ల. అయితే రీసెంట్గా అమెరికాలో వచ్చిన భూకంపం చాలా భయంకరమైనది. ఇది ఎక్స్ట్రీమ్లో ఉంది. ఇది మేజర్ కాదు. దీనివల్ల ఖచ్చితంగా ఒక భారీ సునామం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 80 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. సో అంటే అక్కడ సంభవించింది కాబట్టి ఖచ్చితంగా సముద్రంలో ఆ వేవ్స్ అనేవి చాలా స్పీడ్గా, ఫాస్ట్గా, పెద్దవిగా ఆ కంపించిన దాటికి వేగంగా వస్తాయి. ఆ తీరం దాటి అనేది అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఈ భూకంపానికి సంబంధించిన ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళు అక్కడ హెచ్చరించారు. అలాగే సునామీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ దాని భూకంపం యొక్క తీవ్రత 7.3 రెక్టర్ స్కేల్ అలా నమోదైంది. అంటే సాధారణంగా 1 నుంచి 2 ఇది పర్వాలేదు, కొంచెం ఇబ్బంది ఉండదు. నార్మల్గా చిన్నపాటి గాలులు అనిపిస్తే, లేదంటే భూమి కంపించినట్టు తెలుస్తుంది. ఒక కిటికీలు పగిలిపోవడం అట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే 3 నుంచి 4 ఇది కూడా అంతే. సముద్రం వేగమైన అలలు రావటం, ఆ భూమి కంపించడం వల్ల ఆ తీరంలో చెట్లు ఊగటం, కార్లు ఇలాంటివి కదలటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. 5.6 ఇదేంటంటే కొంచెం ప్రమాదమే. అంటే మనం ఎక్కడైతే ఏదైతే హౌస్లో ఉంటామో ఆ హౌస్ కదలటం, ఆ కిటికీలు పగిలిపోవటం, ఆ వస్తువులన్నీ కూడా ఆ భూకంప ధాటికి ఆ ఇల్లు కూడా కదులుతుంది కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా కింద పడిపోయి మొత్తం కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తాం. ఇప్పుడు అక్కడ నమోదైన రెక్టర్ స్కేల్ 7.3 ఇది చాలా చాలా ఎక్స్ట్రీమ్. అంటే క్రిటికల్. అంటే పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇంతలా నమోదైనా కానీ అలస్కా లాంటి ప్రాంతంలో, అలాగే శాండ్ సిటీలో, పెనిన్సులాలో అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదు ఇప్పటివరకు. ప్రాణ నష్టం కూడా ఎటువంటిది కూడా జరగలేదు. అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉండాలి. ఎందుకంటే అమెరికా లాంటి ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. మరి దాని తీవ్రత ఇంత దారుణంగా ఉన్నా కానీ అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదంటే మరి ఈ భూకంపం దాటికి ఖచ్చితంగా సునామీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ సంభవించింది కాదు, ఇది సముద్రంలో గర్భంలో సంభవించింది కాబట్టి. సో అక్కడి నుంచి సునామీగా ఏర్పడి ఇది తీరం దాటి ఖచ్చితంగా ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టించబోతుంది అంటూ కూడా అక్కడున్న శాస్త్రవేత్తలు కావచ్చు, నిపుణులు కావచ్చు, వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి విషయాలు కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే అలస్కా, అలాగే ఏదైతే శాండ్ పాయింట్ సిటీ, అలాగే దక్షిణ అలస్కా ఈ ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళమని, ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళమని, ఎత్తైన ప్రదేశాలు ఉండడానికి ప్రయత్నించమని అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే డేంజర్ బెల్స్ అయితే అక్కడ మోగాయి. అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో యుఎస్ బయోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. కానీ ముందస్తు జాగ్రత్తలు, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అయితే అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం సుమారు 12:37 భూకంపనలు వచ్చాయి. 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది. శాండ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో దీని ఏపీ సెంటర్ ఉంది. దక్షిణ అలస్కా, అలాగే అలస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయగా గంట తర్వాత హెచ్చరికలను విరామించుకున్నారు. అయితే లోతులేని భూకంపాలు సాధారణంగా లోతైన భూకంపాల కంటే చాలా ప్రమాదకరమే. ఎందుకంటే
ఆ లోతులేని భూకంపాల నుంచి వచ్చే భయంకరమైన తరంగాలు ఉపరితలం వైపు ప్రయాణించడానికి తక్కువ దూరాన్ని కలిగి ఉంటాయి. దీని ఫలితంగా బలమైన భూమి కంపనం పెద్ద పెద్ద నిర్మాణాలకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సునామీ హెచ్చరిక అనేది యునైటెడ్ స్టేట్స్ లో నేషనల్ వెదర్ సర్వీస్ జారీ చేసిన అత్యంత అత్యవసర హెచ్చరిక. అయితే ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళాలి లేదా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళాలి. సునామీ హెచ్చరిక కంటే ప్రజలంతా తీర ప్రాంత జలాల నుంచి బయటపడి బీచ్ జల మార్గాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా భూకంపాలు తరచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంది. ఆ ప్రాంతంలో 130 కంటే ఎక్కువగా అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయి. గత 200 సంవత్సరాల్లో విస్ఫోటనం చెందిన అమెరికాలోని అగ్ని పర్వతాలలో 3 కంటే ఎక్కువగా అక్కడే ఉన్నాయి. అలస్కాలో యునైటెడ్ స్టేట్స్ లో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ పెద్ద భూకంపాలు సంభవించాయి. రాష్ట్ర జనాభాలో 3 కంటే ఎక్కువ మంది రెక్టార్ స్కేల్ పై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రాంతంలో నివాసిస్తా ఉన్నారు. 1964 ఈ ప్రాంతంలో అంటే చాలా ప్రమాదకరమైన ఎక్స్ట్రీమ్ లెవెల్లో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 200 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో గైస్, చూశారు కదా, ఇది చిన్నది కాదు, చాలా ప్రమాదకరమైనదే. కాకపోతే ఎత్తైన ప్రాంతంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు రక్షించుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తాను. అలాగే వాళ్ళు ఏదైతే మోగించారో డేంజర్ మెల్స్, దాని గురించి హెచ్చరించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత వాళ్ళు విరామించుకున్నారు. సముద్ర గర్భంలో తలపడిన ఆ భూకంపం వల్ల ఏదైతే సముద్రం నీరు ఉందో అదంతా కూడా లోపలికి చొచ్చుకుంటా పోయి ఒక పెద్ద కెరటం అంటే సునామీ, ఒక కొన్ని వందల మీటర్ల ఎత్తులో అది భయంకరంగా తీరం దాటే ప్రమాదం ఉంది. సో దాన్ని గుర్తించి వీళ్ళు అక్కడ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అంత పెద్ద ప్రమాదం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే సముద్రం మధ్య ఆ ప్రయాణం కొంతమంది విరామించుకోవాలి. అలాగే బీచెస్ లాంటి ప్రదేశాల్లో కూడా ఉండడం మంచిది కాదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అలస్కా సేఫ్ అని చెప్పాలి. కానీ ఎప్పటికైనా భారీ ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఇంతకు ముందు కూడా 1964లో కూడా ఒక చాలా పెద్ద ప్రమాదానికి గురైంది. చాలా మంది అక్కడ మనుషులు చనిపోయారు. ముఖ్యంగా 254 మంది అక్కడ వచ్చిన భారీ భూకంపానికి, సునామీకి 9.2 రెక్టార్ స్కేల్ దాని తీవ్రత. సో దాని తీవ్రత అంత బలంగా ఉంది కాబట్టి చాలా మంది చనిపోయారు. అలాగే చాలా బలమైన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేలమట్టం అయ్యాయి. అయితే రైట్, దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా మనం రెడ్ టీవీ నుంచి మనం చూడొచ్చు. అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్ అలస్కా, అలాగే శాండ్ సిటీ, అలాగే పెనిన్సులా, దక్షిణ అలస్కాలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మన స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదంటూ కూడా అక్కడ శాస్త్రవేత్తలు, నిపుణులు వాళ్ళు కూడా మళ్ళీ ఒక హెచ్చరికనైతే జారీ చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు.